నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. రీసర్వే సమస్యలు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్ సంబంధిత అధికారులకు సూచించారు. బుధవారం గోస్పాడు మండలం జిల్లెళ్ల గ్రామంలో రీసర్వే సమస్యలపై జిల్లా జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్ గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ 2023-24 సంవత్సరం జరిగిన రీసర్వే కార్యక్రమంలో జిల్లెళ్ల గ్రామం నందు కొంతమంది రైతులకు జాయింట్ ఎల్పిఎంలు పడ్డాయని మరియు భూమి కొలతలలో తేడాలు, ఒకరి భూమి మరొకరికి కేటాయించడం వంటి సమస్యలు వచ్చాయన్నారు. ఈ సమస్యలన్నీ ఆర్డీఓలు, తహసీల్దార్లు, సర్వేయర్లు సమన్వయంతో పరిష్కరించాలన్నారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి రీసర్వే పక్కాగా పకడ్బందీగా చేపట్టాలన్నారు. ఇందులో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలన్నారు. ఒక్కొక్క రైతుతో మాట్లాడి వారి సమస్యలు విని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. రీసర్వే గైడ్ లైన్స్ ప్రకారము 5% వరకు కూడా మనకి ఫ్లెక్సిబిలిటీ అనేది ఇచ్చారు. అంటే ఎకరాకి 95 సెంట్లే వస్తుందన్నా కూడా పర్లేదు, 96-97 వస్తుందన్నా కూడా పర్లేదు. కానీ 95 కంటే తక్కువ వస్తుందంటే ఎకరాకి తప్పకుండా అక్కడ ఇంకొకసారి సర్వే చేసుకుని రీవెరిఫై చేసి కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. నిజంగానే విస్తీర్ణం ఏమైనా తగ్గిందా రికార్డుల మేరకు చూస్తే, లేదా తప్పుగా ఏదైనా సర్వే చేశారా అనేది చూసుకుని తప్పు జరుగుంటే మళ్ళీ మనం రెక్టిఫై చేసుకోవాలండి. అది సో మరి ఇది మీరు ఏమైనా సర్వే రిక్వెస్ట్ చేశారా? విలేజ్ సర్వే ఒక అర్జీ కూడా మిస్ అవ్వకూడదు. అర్జీలు కాపీ అన్ని మీకు పంపిస్తాను నేను. సో ఇక్కడ వస్తున్న సమస్యలు బ్రాడ్ గా నేను ఇప్పుడు విస్తీర్ణం సమస్య, జాయింట్ ఎల్పిఎం సమస్య అన్ని కూడా నేను నోట్ చేసుకుని అదే తీసుకుంటానండి. 1 by 1 వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చేస్తాను. ఇప్పుడు ఈ కేసులో రాధమ్మ కేసులో మనం 33 సెంట్లు తగ్గింది అంటున్నారు కాబట్టి మనకి కొలత వేయాలి. కానీ కొలత వేయడానికి ఏమైనా రీసెంట్ గా ఏమైనా అటెంప్ట్ చేశామా? ఏంటి అంటే రీసర్వే అప్పట్లో రీసర్వే అప్పుడు వేసిందో కొలత మళ్ళీ తర్వాత వేయలేదు. మీరు చెప్పండి, మీ దృష్టిలో ఏమైనా ఉందా? పక్క పొలం ఏమైనా యాడ్ అయిందా లేకపోతే చూడాలి. క్లారిఫికేషన్ ఏంటంటే మనకి ఒక 2 సంవత్సరాల క్రితము ఈ ఫ్రీ హోల్డ్ అని కన్ఫర్మ్ చేశారు మనకి సర్వే నంబర్లని. అందులో ఏ భూములు అసైన్డ్ భూములు, ఇనా భూములు, ఈ 2 భూములు కూడా ఫ్రీ హోల్డ్ కన్ఫర్మ్ చేశారంటే అమ్ముకోవచ్చు ఇవి ఫ్రీగా. తర్వాత ఏమైందంటే లాస్ట్ ఇయర్ నుంచి దీని మీద వెరిఫికేషన్ మొదలు పెట్టారు. అంటే ముందు ఇట్లాగా ఫ్రీ హోల్డ్ అని పెట్టిన భూములు ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ గా వెరిఫికేషన్ జరిగిందా లేదా అని ఇంకొకసారి చెక్ చేయమని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఫ్రీ హోల్డ్ భూములు మనం చెక్ చేసుకుని రిపోర్ట్ అనేది పంపించారు, పైకి కూడా పంపించాం మనం. కానీ దాని మీద డెసిషన్ తీసుకునే వరకు ఆ ఫ్రీ హోల్డ్ భూముల మీద రిజిస్ట్రేషన్లు ఆపేశారు. సో ఇది మనకి గవర్నమెంట్ నుంచి సర్క్యులర్ వచ్చింది. గవర్నమెంట్ స్థాయిలో దీని మీద ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది, ఫ్రీ హోల్డ్ లో ఉంచాలా తీసేయాలని. 20లో 21, 22లో 23, 24లో ఈ ఫ్రీ హోల్డ్ అనేది చేసాం మనం. చేసిన తర్వాత ప్రభుత్వం ఏమందంటే వీటిలన్నిటి మీద ఒక నిర్ణయం తీసుకునే వరకు ఏం రిజిస్ట్రేషన్ అవ్వకూడదని 2 నెలలు పొడిగించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఇంకో 2 నెలలు పొడిగించారు. అంటే డిసెంబర్ వరకు రిజిస్ట్రేషన్ కావాలి ఫ్రీ హోల్డ్ సర్వే నంబర్లు. రిజిస్ట్రేషన్లే కాదు, మనం పేరు కూడా మార్చలేము. ఫ్రీ హోల్డ్ నంబర్లు అన్ని కూడా ఫ్రీజ్ చేశారు, లాక్ చేసేసారు ఆ సర్వే నంబర్లని. ఆ లాక్ అనేది ఇంతకుముందు యూజువల్లీ జిల్లా స్థాయిలో చేసేవాళ్ళం, ఏదైనా సమస్యలు ఉన్నాయి, డిస్ప్యూట్లు ఉన్నాయంటే. కానీ ఇప్పుడు అట్లా కూడా కాకుండా స్టేట్ లెవెల్లోనే వీటిని లాక్ చేశారండి. చేసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఇంకా ఫ్రీ హోల్డ్. సో ఫ్రీ హోల్డ్ వేవ్ మీరు ఇప్పుడు కంగారు పడక్కర్లేదు. కానీ ప్రస్తుతం అయితే మ్యూటేషన్లు కానీ రిజిస్ట్రేషన్లు కానీ జరగవు ఫ్రీ హోల్డ్. 76వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్లు, ఎంఈ గుర్రప్ప, డిఈ, ఇతర సిబ్బంది పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజ్యాంగాన్ని ప్రతి పౌరుడు గౌరవించాలని, దేశం పట్ల భక్తి భావాన్ని కలిగి ఉండాలని మున్సిపల్ చైర్పర్సన్ పిలుపునిచ్చారు. అనంతరం రాజ్యాంగ ఆవిర్భావం గురించి తెలియజేశారు.
నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ గారికి ఘన నివాళులు మన మున్సిపల్ సిబ్బంది ఎంఈ గారు మరియు డిఏలు మున్సిపల్ సిబ్బంది గౌరవ కౌన్సిల్స్ అందరి తరఫున ఘన నివాళులు అర్పించడం జరిగింది. మనందరికీ తెలుసు ఈ రోజు మనం ఎంత స్వాతంత్రంగా స్వేచ్ఛగా జీవిస్తున్నాము. ప్రతి ఒక్కరికి మానవ హక్కులు కలిగించినది ఏంటిదంటే మన రాజ్యాంగాన్ని. అలాంటి రాజ్యాంగాన్ని పురస్కరించుకుని మనము అందరము రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మన దేశం పట్ల భక్తి భాగ్యతతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు అందరికి రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు చైర్పర్సన్ మేడం గారికి, అదేవిధంగా గౌరవనీయులు కౌన్సిలర్లకు, కోఆప్షన్ మెంబర్లకు, ఆటో సిబ్బందికి 76వ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మనకు ఈ రోజు ఈ దినం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, మనకు స్వాతంత్రం వచ్చిన కొత్తలో మనల్ని పరిపాలించుకోవడానికి ఏ విధంగా పరిపాలించుకోవాలని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అధ్యక్షతన సుమారు 2-3 సంవత్సరాలు కష్టించి వివిధ దేశాలు తిరిగేసి మన జాతీయ పౌరులందరికీ న్యాయాన్ని, స్వేచ్ఛాన్ని, సమానత్వాన్ని, సభృత్వాన్ని పెంపొందించుటకు ఏ విధమైనటువంటి అవకాశాలు కావాలి అని చెప్పేసి మన రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగినది. ఆ రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి మనకు అమలులోకి వచ్చినది. మొదటగా 1949 నవంబర్ 26వ తేదీన ఇది ప్రవేశపెట్టడం జరిగింది. ఆ దినాన్ని మనం పురస్కరించుకొని ఈ రోజు మనం నవంబర్ 26న జాతీయ రాజ్యాంగ దినోత్సవంగా మనం పరిగణించబడుతుంది. ఆ దినాన్ని పురస్కరించుకొని అంబేద్కర్ గారికి నివాళులు అర్పించుతూ వారు మనకు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటూ అందులోనే అవకాశాలను మనం సద్వినియోగం చేసుకొని మనం భారతదేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పేసి ఆకాంక్షించు 76వ రాజ్యాంగ దినోత్సవాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముస్లిం జేఏసీ గౌరవ అధ్యక్షులు ఎస్ఎండి అబ్లైస్ కార్యక్రమానికి అధ్యక్షత వహించి అందరితో రాజ్యాంగ పీఠిక చదివి ప్రమాణం చేయించారు. కన్వీనర్గా మాల మహానాడు కడియం సాంబశివుడు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లామీ హింద్ నంద్యాల అధ్యక్షులు అబ్దుల్ సమద్, ఎస్డిపిఐ జిల్లా అధ్యక్షులు ఏజాజ్ హుసేన్, మజీద్ ఖాన్, జిల్లెల శ్రీరాములు, మాజీ కౌన్సిలర్ అమృతరాజ్, పి శివకృష్ణ, వనం వెంకటరావు, డాక్టర్ హరిప్రసాద్, వైనం శ్రీనివాస్, కాంగ్రెస్ రాష్ట్ర సేవాదల్ కార్యదర్శి మస్తాన్ ఖాన్, వెల్ఫేర్ పార్టీ అధ్యక్షులు అన్సర్ బాషా, ఏఎంఐ పార్టీ నాయకులు సమీర్, అయూబ్, అన్నానురెడ్డి దేవదాసు, మద్దిలేటి చెన్నుడు, జీవన్ బాబు, జగదీష్, జినతుల్ కుర్హాన్, అధ్యక్షులు జాకీ ఉల్లా తదితరులు పాల్గొన్నారు. విగ్రహానికి పూలదండ వేసి ఘనంగా నివాళులు అర్పించారు. భారతదేశ ప్రజలమగు మేము భారతదేశమును సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య రాజ్యముగా నెలకొల్పుటకు అందరి సమానత్వమును చేకూర్చుటకు మరియు వారందరి రాజ్యాంగ దినోత్సవం, మనం రాజ్యాంగ దినోత్సవాన్ని గౌరవిస్తూ 76వ రాజ్యాంగ దినోత్సవాన్ని గౌరవిస్తూ ఈరోజు రాజ్యాంగ రూపకర్త అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మనము ఆ పీఠికను ఆయన రచించిన మొదటి అంశాన్ని మనం పునరంకితం అవుతూ ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినాము. అయితే ఈ రాజ్యాంగము మనం ఎంత గౌరవించాల్సిందో అంత గౌరవించుకోలేని స్థితికి వచ్చింది. రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మనురాజ్యాంగాన్ని అమలుపరిచే విధంగా ప్రభుత్వాలు తమ యొక్క ప్రయత్నాలు మొదలుపెట్టినాయి. దానికి ముఖ్య ఉదాహరణ గౌరవ రాష్ట్రపతి అంటే దేశానికి అధ్యక్షురాలు, మొదటి పౌరురాలు. వాయమను పార్లమెంటు భవనంలోనికి రానియకుండా చేసినారంటే మన దౌర్భాగ్యం ఈ ప్రజాస్వామ్య దేశంలో ఇంకెంతగానే ఉంది. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన సుప్రీంకోర్టు జడ్జి మీద బూటుకాలతో దాడి చేస్తుంటే, దాడి చేస్తుంటే మనం ఎవరు రోడ్ల మీదకి రాలేని దౌర్భాగ్య స్థితిలో ఈరోజు ఉన్నాము. మనం రాజ్యాంగాన్ని మనం ఎలా కాపాడుకుంటాము? ఈరోజు భారతదేశ వ్యాప్తంగా 2015వ సంవత్సరం నుంచి సంవిధాన్ దివస్గా ఈరోజు రాజ్యాంగ దినోత్సవంగా ఈరోజు ప్రకటించి మరి దేశవ్యాప్తంగా ఈరోజు జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎక్కడికక్కడ రాజ్యాంగంలో మార్పులు చేయాలని, చేర్పులు చేసి
రాజ్యాంగాన్ని లేకుండా చేయాలని, పరిపాలన చేయాలని ప్రయత్నిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరవాలని సందర్భంగా కోరుకుంటున్నాం. ఎందుకంటే రాజ్యాంగం ఏదైతే మనకు హక్కులు కల్పించిందో, ఏదైతే ప్రాథమిక హక్కులు కల్పించిందో వాటన్నింటినీ ఈరోజు ప్రజలకు, పేదవాడికి, బడుగు బలహీన వర్గాల వారికి దూరం చేయాలనే ఆ ఆలోచనను వారు మార్చుకోవాలని సందర్భంగా కోరుకుంటున్నాం. అంతేకాకుండా 125వ సంవత్సరం సందర్భంగా, అంబేద్కర్ గారి జన్మదినం సందర్భంగా మరి విజయవాడలో ఏర్పాటు చేసిన విగ్రహానికి ఈరోజు మరి విజయవాడ అంతా కూడా డెకరేషన్ చేసిన అంబేద్కర్ గారి విగ్రహాన్ని విస్మరించడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే రాజ్యాంగంలో మరి మనకు ఇన్ని అనుకూలమైన అంశాలను చేర్చి ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు బయట తిరగలుగుతున్నామంటే ఆ రోజు ఆ రాజ్యాంగంలో మనకి ఇచ్చిన స్వేచ్ఛ, స్వాతంత్రం, ఏదైతే హక్కులు మనకి ఇచ్చారో ఆ హక్కులను కాలరాస్తూ ఈరోజు ప్రభుత్వాలు చేస్తున్న వాటిని మేము ఎండగడతాం. రాబోయే కాలంలో కూడా రాజ్యాంగం కోసం, రాజ్యాంగాన్ని కాపాడుకునే విధంగా కూడా ముందుకు తీసుకుని వెళ్తాం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. ఈరోజు నంద్యాలలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బొమ్మల సత్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎస్సీ, ఎస్టీ, మాదిగా అన్ని కులాలు కలిపి ఈరోజు రాజ్యాంగ దినోత్సవాన్ని సక్రమంగా అమలుపరచాలని కోరుకుంటున్నాము. మనకు యాక్చువల్గా 1947లో స్వతంత్రం ఇచ్చినప్పుడు ఎవరు ఏం చేయాలి, గవర్నమెంట్ ఎట్లా, ప్రభుత్వం ఎట్లా అనేది ఎవరికీ తెలియదు. సో ఆ సందర్భంలో రాజ్యాంగ సభ రాజేంద్ర ప్రసాద్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో ఈ రాజ్యాంగ రచన అయితే బాగుంటుందని చెప్పి ప్రపంచ మేధావి అని ఆయన నియమించి ఆయన ద్వారా రాజ్యాంగాన్ని రచించి 1949 నవంబర్ 26న వారికి రాజ్యాంగ సభకు సమర్పించడం జరిగింది. కానీ ఆ రోజు సమర్పించిన ఇది అమల్లోకి వచ్చింది మాత్రం 1950 జనవరి 26న వచ్చింది. అప్పటి నుంచి మనకు ఈ రాజ్యాంగం ప్రతి వాళ్ళు ఎట్లా మసలుకోవాలి, మన బాధ్యతలు ఏంటి, హక్కులేంటి, అధికారులు ఏంటి, మంత్రులు ఏంటి, ఇదంతా రాజ్యాలు, రాష్ట్రాలు ఎవరికెవరికి ఏ హక్కులు ఉంటాయని మొత్తము రాజ్యాంగం ద్వారా మనకు వస్తుంది. ప్రపంచంలో ఈ ఇండియాలో ఏది జరిగినా రాజ్యాంగం కింద జరగవలసిందే, దాన్ని తప్పించి ఏది జరిగినా అన్కాన్స్టిట్యూషనల్ అవుతుంది. కాబట్టి మనమందరము రాజ్యాంగాన్ని అమలుపరచడానికి గట్టిగా కృషి చేయాలి. ఈరోజు ఇక్కడ బొమ్మల సత్రం నంద్యాల అంబేద్కర్ గారి సర్కిల్, ఇక్కడ అంబేద్కర్ విగ్రహం ఎదురుగా రాజ్యాంగం లిఖించిన తర్వాత రాజ్యాంగ పరిషత్తుకు లిఖితపూర్వకంగా దాన్ని వాళ్ళకి ఇచ్చిన తర్వాత దాన్ని ఆమోదించుకున్న రోజు, దాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అందులో క్రిస్టియన్ మైనారిటీ జేసీ, ముస్లిం మైనారిటీ జేసీలు అందరం కలిసి ఒక త్రాటిపై వచ్చి రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించడానికి జరుగుతున్న ఈరోజు ఈ ఏవైతే కృత్యాలు జరుగుతున్నాయో వాటిని అన్నిటినీ చాలా కఠినంగా మేమంతా వాటిని ఖండిస్తూ నంద్యాల పట్టణంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకుడు కర్ణాటి గంగాధర్ శెట్టి ఆధ్వర్యంలో ఘనంగా వికలాంగుల హక్కుల పోరాట దినోత్సవం నిర్వహించడం జరిగింది. ముందుగా పట్టణంలోని స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, రాజకీయవేత్త డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగులు పాల్గొన్నారు. ఎందుకు తిరుగుతున్నావు? ఆరోగ్యశ్రీ సుశీదాత శ్రీ మందాకృష్ణ గారి నాయకత్వం, మానవతావాది శ్రీ మందాకృష్ణ గారి నాయకత్వం. ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వికలాంగుల హక్కుల పోరాట దినోత్సవము రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు, నియోజకవర్గ స్థాయి వరకు దినోత్సవం జరుపుతున్నాము. ఎందుకంటే వికలాంగులను ఎవరు కూడా పట్టించుకునే తరుణంలో కూడా నవంబర్ 26వ తారీఖున ఈ యొక్క రాష్ట్ర వికలాంగుల హక్కుల పోరాట సమితి దినోత్సవం అనేది ఏర్పాటు చేసినారు. ఈ రాష్ట్ర దినోత్సవం ఫలితంగా ఈనాడు 200 పింఛన్ నుంచి మా ఆత్మబంధువు, మా దేవుడు, వికలాంగుల ఆశాజ్యోతి ముద్దుబిడ్డ ఆయన గారి అంటే మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో 200 పింఛన్ నుంచి 500 వరకు, 500 నుంచి 1500, 1500 నుంచి 3000, 3000 నుంచి 6000, 6000 నుంచి 15,000 వరకు ఈనాడు
మా దివ్యాంగుల అందరి సోదరి సోదరులకు కూడా 10,000 వరకు పింఛన్ వస్తుంది. అంతేకాకుండా ఏ నాయకుడు కూడా వికలాంగుల పట్ల ఇన్ని ఏళ్లు కష్టపడిన వ్యక్తి కేవలము ఆ దేవుడు మందకృష్ణ మాదిగ గారే. ఎవరు కూడా ఈ కాలంలో తల్లిదండ్రులు కూడా వికలాంగులను పట్టించుకోవడం కూడా చాలా కష్టం. అటువంటి తనం కూడా ఇన్ని సంవత్సరాలు 18 సంవత్సరాల పాటు నిరంతర యుద్ధం చేసి మా హక్కులను ఎన్ని ఉన్నాయో అన్ని కూడా తెప్పించేటట్టుగా పలు దాంట్లో కూడా ప్రయత్నం చేసి మాకు ఈనాడు ఇంత స్థాయికి అనేది ఒదిగింపజేసినాము. అంతేకాకుండా ఈనాడు 3 చక్రాల బండ్లు అయితేనేమి, బ్యాటరీ బండ్లు అయితేనేమి, పెట్రోల్ బండ్లు అయితేనేమి, తర్వాత వివాహం చేసుకుంటే 2 లక్షల వరకు మాకు వివాహ బహుమతి వచ్చింది. లోన్ తీసుకుంటే కన్నా 2 లక్షలు 1 లక్ష ఫ్రీగా పోతుంది. 1 లక్ష కట్టుకుని మేము బతకడానికి ఆస్కారం అనేది ఉంది. మా వికలాంగుల పట్ల ఇన్ని చేసిన ఆ మహానుభావునికి ఏమిచ్చినా కానీ మా రుణం అంటూ మేము తీర్చుకోలేము. ఈనాడు మేము ఇంత కృషిగా ఇంత పట్టుదలగా ఉన్నామంటే అది కేవలము ఒక MRPS. ఎందుకంటే మాకు కళ్ళు లేకపోయినా ఏమి లేకపోయినా నడిపించే వ్యక్తులు MRPS. అటువంటి వ్యక్తులను నా జీవితంలో మేము మర్చిపోలేము. ముఖ్యంగా మేము చనిపోయేంత వరకు కూడా మా అన్నగారి మందకృష్ణ మాదిగ గారి ఎప్పుడు కూడా జీవితంలో మర్చిపోలేము. వికలాంగుల హక్కుల పోరాట సమితి నంద్యాల జిల్లా అధ్యక్షుడు గౌరవనీయులు కర్ణాటక గంగాధర శెట్టన్న గారి ఆధ్వర్యంలో వికలాంగులందరూ ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని ఈ రోజు నంద్యాల జిల్లా కేంద్రంలో జరుపుకుంటున్నందున మరీ ముఖ్యంగా ఇదే రోజు రాజ్యాంగ దినోత్సవం 2 శుభ పరిమాణాలలో ఈ రోజు జరుపుకుంటున్నందున ఈ రోజు నంద్యాల జిల్లా బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహ కేంద్రంగా వికలాంగులందరికీ ముందుగా మందకృష్ణ తరపున వికలాంగుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరీ ముఖ్యంగా మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో చేసే మానవీయత కోణంలో ఉన్న పోరాటాలలో భాగంగా వికలాంగులు, గుండె జబ్బులు, వయోవృద్ధులు, వితంతుల కోసం ఈ రోజు మందకృష్ణ మాదిగ గారు పోరాటం చేసి విజయాలు తీసుకొస్తున్న తరుణంలో వారి ప్రతి ఒక్క పండుగలో మేము కూడా వాళ్ళ కుటుంబ సభ్యులలాగా వాళ్ళతో పాటు ఈ రోజు ప్రతి ఒక్క వేడుకలో పాల్గొంటామని తెలియజేస్తూ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో వికలాంగుల కోసం రేపు వాళ్ళ హక్కుల కోసం తీసుకుపోయే ఏ నిర్ణయానికైనా గానీ మాదిగ దండోరా మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం కట్టుబడి పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ జై మాదిగ జై మందకృష్ణ. పోరాట దినోత్సవం సందర్భంగా జరుగుతున్నటువంటి నంద్యాల జిల్లా అధ్యక్షులు కర్ణాటి గంగాధర్ శెట్టి గారి నాయకత్వంలో జరుగుతున్న ఈ ఆనందోత్సవాలలో పాల్గొన్నందుకు MRPS తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటాం. ఏదైతే వికలాంగుల కుటుంబానికే భారమైన వికలాంగత్వాన్ని ఈ రోజు ధైర్యం నూరిపోసి ధైర్యంగా మాకంటూ ఒక నాయకుడు ఉండాలని చెప్పి గౌరవ మందకృష్ణ మాదిగ గారి తరఫున వీళ్ళు ముందుకొచ్చి పోరాటం చేస్తున్నందుకు వీళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారతదేశ ముఖ చిత్రం మారబోతుంది. అన్ని రంగాల్లో వికలాంగులు కూడా ఉంటారు. వికలాంగులు వార్డు నెంబర్ నుంచి పార్లమెంటు వరకు శాసనసభ నుంచి శాసన మండలి వరకు కూడా వికలాంగులు తీసుకుపోవాలనే ఆత్మధైర్యంతో గౌరవ మందకృష్ణ మాదిగ గారి పోరాటాలు ఉంటాయి. 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి మంజూరు చేసిన 3,19,00,000 రూపాయల విలువగల పట్టణ అభివృద్ధి పనులకు కౌన్సిల్ ఆమోదం తెలియజేయడం జరిగింది. బుధవారం నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశ భవనంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా అధ్యక్షతన ME గుర్రప్ప ఆధ్వర్యంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో 40 అంశాలను అజెండాలో పొందుపరచడం జరిగింది. ఇందులో 34 మరియు 35 అంశాలను రద్దు చేశారు. 0 అవర్లో కౌన్సిలర్లు ఆయా వార్డులలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సభ దృష్టికి తీసుకువచ్చారు. నంద్యాల మున్సిపాలిటీలో పలు చోట్ల నీటి పన్ను ఇష్టానుసారంగా ఎటువంటి ఆధారాలు లేకుండా వేలాది రూపాయల నుండి లక్షల రూపాయల వరకు జరిమానాలు చెల్లించాలని, ఇంటి యజమానులకు నోటీసులు రావడాన్ని పునఃపరిశీలించాలని, ప్రజలపై అధిక పన్నుల భారాన్ని వేయరాదని మున్సిపల్ చైర్పర్సన్ అధికారులను సూచించారు. మున్సిపల్ కార్యాలయం ఆవరణంలో సిద్ధంగా ఉన్న డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ MRPS ఆధ్వర్యంలో కౌన్సిల్ హాలులోకి ప్రవేశించి వారి డిమాండ్లను తెలియజేసి చర్యలు చేపట్టాలని కోరుతూ మున్సిపల్ చైర్పర్సన్ కు ME, వైస్ చైర్మన్, కౌన్సిల్ మెంబర్లకు వినతి పత్రం అందజేశారు. టెండర్ దారులు రావటం లేదని, ఈ కారణంగా డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో ఆలస్యం అయిందని ME వివరణ ఇవ్వడం జరిగింది. వెంటనే షార్ట్ టెండర్లు పిలిచి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చైర్పర్సన్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ పాంశావలి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. సదరు పనికి టెండర్ నోటీస్ నెంబర్ 16/2025-26 E1 తేదీ చైర్పర్సన్ మున్సిపల్ కౌన్సిల్ నంద్యాల వారి చర్యను రాటిఫై చేయటం
పనిచేస్తున్న క్లాస్ 4 సిబ్బందికి ప్రతి సంవత్సరం మాదిరిగా 2025-26 సంవత్సరంకు సంబంధించిన వాటిని టెండర్ ద్వారా తెప్పించగాను అంచనాలు తయారు చేసి చేయవలసిందిగా ఆదేశం పనిని ఆమోదించు అందుకు అవసరం మొత్తం 6,20,000 సాధారణ నిధుల నుండి ఖర్చు చేసి వారి చర్యను రాటిఫై చేయటకు గాను గౌరవ కౌన్సిల్ వాటి నిర్ణయం కొరకు ఉంచడమైనది. సదరు పనికి టెండర్ నోటీసు 17/2025-26 ఈవెన్ తేదీ 30/10/2020 చూపబడిన తక్కువ టెండర్ దారును శ్రీ గాయత్రి ఆటోనమస్ విజయవాడ 15వ ఆర్థిక పరికాలం నెంబర్ 3 నందు పరిపాలనా అనుమతి మంజూరైనందున సదరు పనికి టెండర్ నోటీసు టెండర్ తెరవడమైనది. దాఖలు కాబడిన టెండర్ల విలువ పట్టికను చదవడమైనది. పై పట్టికలో తెలిపిన తక్కువ టెండర్ దారిన శ్రీ ఎం నాగరాజు కాంట్రాక్టర్ నంద్యాల యొక్క 1.10% 15వ ఆర్థిక సంఘం నిధుల సదరు పనికి టెండర్ నోటీస్ నెంబర్ 17/2025-26 ఈవెన్ దాఖలు కాబడే టెండర్ల విలువ పట్టికను చదవడమైనది. పై పట్టి నిధుల నుండి కింద తెలిపిన పని కాలం నెంబర్ 3 నందు పరిపాలనా అనుమతి మంజూరు 12/11/2025 టెండర్ తెరవడమైనది. దాఖలు కాబడిన టెండర్ వెంకటేశ్వర కన్స్ట్రక్షన్ యొక్క టెండర్ ను గౌరవ కౌన్సిల్ వారి నిర్ణయం కొరకు ఉంచడమైనది. కాలం నెంబర్ 10 చూపబడిన తక్కువ టెండర్ దాని నంద్యాల టెండర్ను గౌరవ కౌన్సిల్ వారి నిర్ణయం కొరకు ఉంచడమైనది. 2025 నందు టెండర్ తెరవడమైనది. దాఖలు కాబడిన టెండర్ల విలువల పట్టికను చదవడమైనది. 11/2025 టెండర్ తెరవడమైనది. దాఖలు కాబడిన టెండర్ల విలువల పట్టికను చదవడమైనది. పై పట్టికలో తెలిపిన పనికి కాలం నెంబర్ 10లో చూపబడిన తక్కువ టెండర్ దారును పిఏవి గ్రూప్ నంద్యాల యొక్క టెండర్ ను గౌరవ కౌన్సిల్ వారి నిర్ణయం కొరకు ఉంచడమైనది. అజెండా అంశం 23 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి ఈ క్రింద తెలిపిన పని కాలం నెంబర్ 3 నందు పరిపాలనా అనుమతి మంజూరు అయినందున సదరు పనికి టెండర్ నోటీస్ నెంబర్ 17 కర్నూలు వారికి పనులు అప్పగించడం జరిగినది. కానీ పై తెలిపిన పనులకు శ్రీ ఆర్ సాంబశివ ఇన్ఫ్రా డెవలపర్స్ కర్నూలు వారు వర్క్ ఆర్డర్ తీసుకొని సదరు పనిని మొదలు పెట్టని కాల్చుకుంటకు ఒప్పుకున్నందువలన అతని రిలీజ్ పీరియడ్ ప్రస్తుత బాడుగ నెలకు 1,776 రూపాయల నుండి 2,369 వరకు పెంచుతూ 1/6/2025 నుండి 31/5/2000 గౌరవ కౌన్సిల్ మాట్లాడండి. స్వచ్ఛ సర్వేక్షణ సర్వే ద్వారా సర్వీస్ ప్రొవైడర్లను తీసుకోవాలని చెప్పేసి కూడా మన హౌస్కి వచ్చింది అధ్యక్ష. ఆ క్రమంలో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద మనం ఎంఆర్సి శ్రీకాళహస్తి వారిని అప్రోచ్ అయ్యారు. వారైతే వచ్చారు అధ్యక్ష. కాకపోతే మీ ద్వారా ఎగ్జిక్యూటివ్ అథారిటీ కోరి ఏమిటంటే అధ్యక్ష, ఈ ఎంఆర్సి యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి? నెంబర్ 2, ఇంతవరకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ని మున్సిపాలిటీస్ కు కార్పొరేషన్స్ కు వీళ్ళ సర్వీసెస్ ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా మన యొక్క మున్సిపాలిటీ యొక్క ఫిజికల్ అండ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ కు వారిచ్చే సర్వీసెస్ సరిపోతాయా? అదేవిధంగా అధ్యక్ష, మరి వారేమో 1.5 కోట్ చేసి మరి 1.20కి యాక్సెప్ట్ చేసినారని చెప్పేసి కూడా ఇక్కడ తెలియజేశారు అధ్యక్ష. వీటిపైన క్లారిటీ ఇవ్వాల్సిందిగా మీ ద్వారా ఎగ్జిక్యూటివ్ అథారిటీని కోరుతాం అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగినట్టు మనం ఎంఆర్సిఎస్ సర్వీసెస్ శ్రీకాళహస్తి వారు దాదాపు ఒక 10 సంవత్సరాలుగా అతను సర్వీసెస్ అందిస్తుండ్రు. అదేవిధంగా గత 10 సంవత్సరాల నుంచి కూడా తిరుపతిలో అతను మేజర్ గా చేస్తుండ్రు. ప్రతి సంవత్సరం తిరుపతికి ఏదో ఒక ర్యాంక్ రావడం జరుగుతుంది. అదేవిధంగా చిన్న చిన్న మున్సిపాలిటీస్ కానీ, నెల్లూరు కానీ, ఒంగోలు కానీ, ఇట్లా స్టేట్ లో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ లో కూడా ఎన్పానల్ అయినాడు. అతని అనుభవం దృష్ట్యా అతన్ని మనం సెలెక్ట్ చేయడం జరిగింది. అతని అనుభవము, అతని యొక్క ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ బట్టి సెలెక్ట్ చేయడం జరిగింది. అధ్యక్ష, 15 ఫైనాన్స్ లో కనీసం 0.6% టెండర్ ఇచ్చినారు. ఆ తర్వాత ఆయన సుధాకర్ కాంట్రాక్టర్ ఎందుకు ఇచ్చినారేంటి అనేది అకౌంట్ సెక్షన్ లో కనుక్కుంటే సి బిల్లులు కానీ సి బిల్లు అన్ని ఈయన పేరే అధ్యక్ష. ఒక 16 సి బిల్లు, 10 సి బిల్లు, 11, 12 అన్ని సి బిల్లు అన్ని దాదాపు ఒక 40-50 సి బిల్లు ఈయన పేరు మీద ఉన్నాయి. ఇది కానీ ఒక 0.6% ఇచ్చినారు. ఏం అధ్యక్ష, వేరే కాంట్రాక్టర్లు లేరా ఈ సిబిల్ అన్ని నాకు ఇవ్వడం ఏమి తక్కువకి ఇవ్వడం ఏందో ఇది కొద్దిగా చూడండి అధ్యక్ష. ఏమైనా మున్సిపాలిటీని దత్తకు తీసుకున్నారా లేకుంటే మున్సిపాలిటీని దత్తకు తీసుకున్నారా అనేది అర్థం కావడం లేదు. ఒకసారి వర్క్ గురించి 6% రీటెండర్ వేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అధ్యక్ష. అన్ని 18% వేశారు అధ్యక్ష. ఇదొకటి 0.6
ఎందుకు అధ్యక్ష దీంట్లో అంతరం ఏమైతే చెప్తే వింటాం అధ్యక్ష. మీ ద్వారా ఎంఈ గారు ఎవరన్నా చెప్తే వింటాం. మీద ఆల్రెడీ నాకు గతంలోనే దీని మీద క్లారిటీ కావాలని చెప్పి కౌన్సిల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు క్లియర్ గా దాంట్లో రాసి వెనక్కి పంపించడం అది కాదు అధ్యక్ష, సింగిల్ టెండర్ మరి ఆల్రెడీ వేరే వాళ్ళు వేయడానికి వెళ్ళినప్పుడు ఇట్లా లేదు నేను వేసుకోవాలని చెప్పి బెదిరించారని చెప్పి కొన్ని అబ్జెక్షన్స్, అలాగే సి బిల్లులు అన్ని ఈయననే తీసుకుంటున్నారని అన్ని కంప్లైంట్స్ రావడం జరిగిందని చెప్పి ఈ అంశాన్ని మళ్ళీ రీటెండర్ పిలిచని చెప్పి క్లియర్ గా రాసి వెనక్కి పంపించడం జరిగిందండి. మళ్ళీ అజెండా తీసుకురావడానికి మీకు అంత ఇంట్రెస్ట్ ఏంటి అనేది ఇప్పుడు గౌరవ సభ్యులకు అడగడం జరుగుతుందండి. ఇన్ని సి బిల్లులు పెట్టాల్సిన అవసరం ఎందుకుందండి? ప్రతి నెల ఎన్ని సి బిల్లులు వెళ్తున్నాయి? ఇప్పుడు నేను కనీసము దయచేసి ఆ లిస్ట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నానండి. ఒకరనే కాదు, కొన్ని లక్షల రూపాయలు, దాదాపు 50 లక్షల రూపాయలు సి బిల్లులా డ్రాఫ్ట్ లో పెట్టడం ఎందుకండి? కరెంటు బిల్లులకే మేము కౌన్సిల్ సభ్యులకు గౌరవ వేతనం కానివ్వండి, కరెంటు బిల్లులు కానీ, లేదంటే మనకు రెంట్స్ కానివ్వండి ఎందుకు వేయట్లేదు అని అంటే అకౌంట్ సెక్షన్ లో అడుగుతేమో అమౌంట్ కనిపించట్లేదు అని అంటున్నారు. మన దగ్గర ఏమో అమౌంట్ ఉంది అని అంటున్నారు. ఎక్కడ ఉంది అని అంటే డ్రాఫ్ట్ చేయడం ఎందుకు? డ్రాఫ్ట్ ఎందుకు చేస్తున్నారు? 13వ వార్డు కౌన్సిల్ లో 80,000 రూపాయలు బాక్స్ టెండర్ అని చెప్పడం జరిగింది. దానికి దాదాపు పోయిన నెల నుంచి అడుగుతూనే ఉన్నారు. 80,000 రూపాయల సీసీ రోడ్ ని డిలే చేస్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే లక్షల రూపాయలు సి బిల్లులుగా వెళ్తున్నాయి. సి బిల్లులన్నీ అకౌంట్ సెక్షన్ లో వాళ్ళకు మరియు ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళకు చెప్పడం ఏంటి అంటే అసలు సి బిల్లులు ఎన్ని ఉన్నాయి, వెహికల్స్ ఎన్ని ఉన్నాయి, మీకు వెహికల్స్ ఎన్ని రిపేర్ చేయించారు, అన్ని గౌరవ కౌన్సిల్ సభ్యులు అన్ని దృష్టిలో పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాను. మరి 8వ వార్డు అధ్యక్ష, సచివాలయం బిల్లులు, కరెంటు బిల్లులు ఇంతవరకు పే చేయలేదు అధ్యక్ష. దాదాపు ఖాళీ చేసి కూడా 9 నెలలు కావస్తుంది. కంప్లైంట్ ఇచ్చిన మీ ద్వారా కూడా కంప్లైంట్ పెట్టించడం జరిగింది. ఇంతవరకు కూడా పే చేయలేదు. పోయినసారి వచ్చినప్పుడు 1 వీక్ లో క్లియర్ అయిపోతానే ఉన్నారు. ఇంతవరకు కూడా 15-20 డేస్ కూడా అయిపోయింది అధ్యక్ష. కరెంట్ బిల్లు ఒక 2 మంత్స్ పెండింగ్ ఉంది మేడం. వాళ్ళకి ఆల్రెడీ ఖాళీ చేసి 9 మంత్స్ అయింది అంటే పాత బిల్లులు అడుగుతున్నారు మేడం. అవి అయిపోయినాయి మేడం, 2 మంత్స్ పెండింగ్ ఉంది. వాళ్ళతో మేము అన్ని బిల్లులు కూడా పంపించేసి క్లారిటీ తీసుకుంటా ఉన్నాం మేడం. ఒకసారి వెరిఫై చేస్తాం అధ్యక్ష. బొగ్లైన్ వాళ్ళకి ఇళ్ల ప్లాట్లు ఇస్తారని మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేసి ఇస్తామని చెప్పినారు. ఇంతవరకు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేదంట. వాళ్ళు నిన్నొచ్చి అడుగుతున్నారు అధ్యక్ష. దీనికోసం మీ ద్వారా నేను ఎంఈ గారిని అడుగుతున్నాను అధ్యక్ష. మనము గత ప్రభుత్వం హయాంలోనే మనము గౌరవ మాజీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, అప్పుడున్న కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అక్కడ బొగ్లైన్ వాళ్లకు ఇంటి స్థలాలకు ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగింది. కాకపోతే ఎలక్షన్స్ కోడ్ దాని వల్ల చాలా వేరే వేరే విధంగా అక్కడ చెట్లు మొల్చడము, తర్వాత కొంతమంది పంట పొలాలు వేయడం జరిగింది. కానీ వాళ్ళు నష్టపోతారనే ఉద్దేశంతో వాళ్ళకి కొద్దిగా టైం ఇచ్చి అక్కడ తర్వాత క్లీన్ చేయించాలనుకున్నాము. కానీ 1 or 2 days ముందరనే మాకు అక్కడ పంటలన్నీ కోత కోయడం జరిగింది. మనము నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలని చెప్పి నేను ఆల్రెడీ కమిషనర్ గారి దృష్టికి, టౌన్ ప్లానింగ్ సెక్షన్ వాళ్ళ దృష్టిలో గానీ పెట్టడం జరిగింది. సలీంనగర్ నుంచి చలుమల బ్రిడ్జి దగ్గర నుంచి కర్ణాటక స్కూల్ పోయే రోడ్డు అధ్యక్ష చాలా ఘోరంగా ఉంది అధ్యక్ష. దాన్ని బట్టి చాలా నాళ్ళ నుంచి అడుగుతున్నాం అధ్యక్ష. ఎందుకంటే శ్యామనగర్ లో మేము 10 లక్షల వరకు పెట్టినాం అధ్యక్ష. అది బ్రహ్మాండంగా జరిగింది. దానికి మీకు కృతజ్ఞతలు అధ్యక్ష. మా వార్డులో 15 ఫైనాన్స్ కింద పాండ్యం రామాయణ నగర్ లో రోడ్డు శాంక్షన్ అయింది అధ్యక్ష. దానికి పైప్ లైన్ కోసం ఎవరు రావడం లేదు అధ్యక్ష. వర్షం పడితే ఇబ్బంది అయిపోయింది అక్కడ అధ్యక్ష. వీళ్ళంత తొందరగా పైప్ లైన్ వేపిస్తే ఆ పైప్ లైన్ అనేది మన డ్రైన్ కింద ఉంది అధ్యక్ష. వాటర్ డ్రైన్ లో పోవడం లేదు అధ్యక్ష. అధ్యక్ష, చిన్న ఆసుపత్రి అని నంద్యాల ఫేమస్. ఇంతవరకు దాంట్లో స్టాప్ ఎవరు లేరు అధ్యక్ష. ఎందుకంటే మన 1 టౌన్ ఏరియాలో చాలా బీదోళ్ళు ఉన్నారు. చాలా మంది ఆ ఫేమస్ ఆసుపత్రికి చాలా మాల్దార్పేట, నరిగడ్డ, హరిజనవాడ, నీలవీధి ఎంత డెవలప్మెంట్ బీదోళ్ళు అంతా. అట్లాంటి చిన్న ఆసుపత్రికి స్టాప్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. అక్కడ ఉన్న 2 కాంపౌండర్స్ అయితేనేమి వాళ్ళు వెళ్ళి మందులు తీసుకోవడానికి గానీ మాకు ఇబ్బంది ఉందని చెప్పి నాకు ఒక రిప్రజెంటేషన్ గానీ పెట్టడం జరిగింది. సరే నేను ఇక్కడ నుంచి ఒక పిల్లోడిని పంపిస్తాను, ఏదన్నా మీకు మందులు కానీ అవన్నీ తీసుకురావడానికి అని చెప్పడం జరిగింది. ఒక స్టాఫ్ నర్స్ మనం గతంలో లాస్ట్ వీక్ వరకు ఏఎన్ఎం పక్కన ఉన్న 40వ వార్డుకు సంబంధించిన సచివాలయం ఏఎన్ఎం ని అక్కడ కూర్చోబెట్టే వాళ్ళము. కానీ ఆమె వార్డు ఇది అని అంటే ఇబ్బంది ఉందని చెప్పి చెప్పడం జరుగుతుందంట. మనం కౌన్సిల్ లో స్టాఫ్ నర్స్ గానీ పాస్ చేసుకోవడం జరిగింది. అది ఎంతవరకు వచ్చింది వర్క్?
స్టాఫ్ నర్స్ ఎందుకు పెట్టుకోవడం లేదు? ఎందుకనంటే అది ఎన్నో చరిత్ర కలిగిన చిన్న హాస్పిటల్ కి మనము ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నాము? అధ్యక్ష, 10వ వార్డులో విఆర్ఓ లేడు. విఆర్ఓకి 9th వార్డ్ విఆర్ఓకి ఇన్ఛార్జ్ ఇచ్చారు. 9th వార్డ్ విఆర్ఓకి ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఆ విఆర్ఓకి ఇన్ఛార్జ్ అయితే 6 నెలలు అయింది. ఒక్కసారి కూడా మా సచివాలయంకి రాలేదు. ఒకరోజు 1 వీక్ అయినా కానీ రావచ్చు కదా, 6 months అయినా కూడా ఇంతవరకు రాలేదు. ఎందుకు సచివాలయం వ్యవస్థ ఇంత దెబ్బతింటుంది? మనం అందరినీ డిప్యుటేషన్ మీద ఎందుకు పంపించేయాల్సి వస్తుంది? అసలు సంబంధం లేని దానిలకు అందరినీ వాళ్ళని పంపించడం జరుగుతుంది. అంటే మనము ప్రజల కోసమా సచివాలయాలు ఉండేది? ఎవరి కింద వాళ్ళు వెళ్ళి వర్క్ చేయడానికి కోసమా? సచివాలయంలో స్టాఫ్ లేకపోవడం ఏంటండి? అయితే మనం తీసుకున్న డెసిషన్ ఏం కాదు మేడం, గవర్నమెంట్ లెటర్ పెట్టండి. ఇక్కడ ప్రజలు సఫర్ అవుతున్నారు. వాళ్ళకు మనం కలెక్టర్ ఆఫీసా, ఎంఆర్ఓ ఆఫీస్ లా వాళ్ళకి కావాలి అని అంటే వాళ్ళు వాళ్ళ పై ఆఫీసర్స్ కి లెటర్స్ పెట్టుకొని మాకు ఇంత ఉంది అని చెప్తే కొత్త ఎంప్లాయ్మెంట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళు యూజ్ చేసుకుంటే ఇక్కడ వరకు ఎవరు చేయాలి చెప్పండి? అధ్యక్ష, ఎన్టీఆర్ పెన్షన్, భరోసా పెన్షన్ల గురించి అధ్యక్ష, గత ప్రభుత్వంలో వచ్చేసి ప్రతి 6 నెలలకు ఒకసారి పెన్షన్లు వచ్చేవి కొత్తవి. ఎప్పుడైనా ఒక 10 రోజులు లేట్ అయితే మనం మున్సిపాధికారులను అడిగేటోళ్ళం అధ్యక్ష. ఇన్ఫర్మేషన్ ఉండి ఎప్పుడైనా ఏ తేదీకి వస్తుంది అనేది చెప్తున్నారు. ప్రెసెంట్ వచ్చేసి 2023 జూలైలో వచ్చినాయి. ఇప్పటికి సుమారు 2 సంవత్సరాల పైన అయిపోయింది. ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మన అధికారులని అడుగుతున్నా అధ్యక్ష మీ ద్వారా, ఏమైనా కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తున్నారు అనేది కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. గత ప్రభుత్వంలో 6 months కి ఒకసారి రెగ్యులర్ గా వచ్చేవి, కానీ ఇప్పుడు దాదాపు 1.5 year అయింది కొత్త పెన్షన్ అనేది రావట్లేదు అనేది గౌరవ కౌన్సిల్ వారు. మొదటిసారిగా రికార్డు స్థాయిలో శ్రీశైలం మల్లన్న హుండీ ఆదాయం. ఆలయంలోని ఉభయ దేవాలయాల హుండీ లెక్కింపు ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చంద్రావతి కళ్యాణ మండపంలో సీసీ కెమెరాల నడుమ నిర్వహించారు. శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలు, పరివార దేవాలయాల హుండీ లెక్కింపులో శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 7,27,26,400 రూపాయల నగదు రాబడిగా లభించిందని ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ ఆదాయాన్ని గత 33 రోజులలో గడిచిన కార్తీక మాసంలో భక్తులు హుండీల ద్వారా సమర్పించారని ఈవో తెలిపారు. అయితే గత ఏడాది కార్తీక మాసంలో వచ్చిన హుండీ ఆదాయంతో పోలిస్తే ఈ ఏడాది 1,30,00,000 అధిక రాబడిగా మల్లన్న హుండీ ఆదాయం వచ్చింది. కార్తీక మాసంలో ఇప్పటి వరకు ఇంత పెద్ద మొత్తంలో హుండీ ఆదాయం రావటం మొదటిసారి. అయితే ఈ హుండీ లెక్కింపులో నగదుతో పాటు 117 గ్రాముల బంగారు, 7 కేజీల వెండి తదితర విదేశీ కరెన్సీ ఈ హుండీ లెక్కింపులో లభించాయి. హుండీ లెక్కింపులో దేవస్థాన అన్ని విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది, శివ సేవకులు పాల్గొన్నారు. ఖచ్చితంగా ఇక్కడనే ఆమోదించడం జరిగింది, ప్లేస్ ఇవ్వడం జరిగింది. మాకు గాని అంబేద్కర్ గారి పట్ల ఎందుకంటే మనకి రాజ్యాంగం ఇచ్చిన అంబేద్కర్ పట్ల ఎంతో భక్తి భావాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ గాని మేము వెంటనే దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. మీరు వస్తే దీనికి ఇంకా ఎందుకు టైం పడుతుందో మేము గాని అధికారులని అడగడం జరుగుతుంది. ఈ రోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత యొక్క రాజ్యాంగం అమలు పరచాలని చెప్పి ఈ రోజు ఈ దినం పొద్దు డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగాన్ని రచించి భారత ప్రజలు అందరూ సమానమే, పేదలకు ఒకటే ఓటు హక్కు, ధనవంతునికి ఒకటే ఓటు హక్కు అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి, ప్రపంచంలో అత్యున్నతమైన మేధావుల్లో ఒకరుగా ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు, న్యాయశాఖ మంత్రి శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు ఇక్కడ శంకుస్థాపన చేసిండ్రు. ఎప్పుడు చేసిండ్రయ్యా అంటే అంబేద్కర్ జయంతి April 16, 2020 సంవత్సరం అంబేద్కర్ జయంతి జరిగింది. ఆ రోజు శంకుస్థాపన చేస్తే వర్ధంతి వస్తా ఉంది, కరెక్ట్ గా 9 రోజులు ఉంది. అయినా కూడా ఎట్లా ఉన్నదంటే కనీసం ఇంత ఒక అడుగు గుంతగా తీయకుండా ఈ రోజు అంబేద్కర్ విగ్రహ స్థాపనలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు. కాబట్టి ఆ నిర్లక్ష్యం వహిస్తున్న మున్సిపల్ అధికారులపై, అందుకు కారకులైన వారిపై SC ST చట్టం కింద కేసున 2వ పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయాలని చెప్పి MRPS తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు కోలా కళ్యాణ్ మాదిగా, MRPS నంద్యాల జిల్లా కో ఇన్ఛార్జ్. ఈ రోజు నంద్యాలలో మున్సిపల్ కౌన్సిల్ లో కూడా ఈ రోజు MRPS మందకృష్ణ మాదిగ గారి తరఫున మేము నాయకత్వం అంతా ఈ రోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. చైర్మన్ గారు వర్ధంతి నాటికల్లా అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి కౌన్సిల్ సమక్షంలో మాట ఇచ్చిండ్రు. ఆ మాటను నిలబెట్టుకోవాలని చెప్పి మేము MRPS తరఫున తెలియజేసుకున్నాం. నంద్యాల పట్టణం నాగలింగేశ్వర స్వామి దేవస్థానంలో భక్తి శ్రద్ధలతో సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు నిర్వహించారు. స్వామివారికి పంచామృత అభిషేకం,
అర్చనలు, ప్రత్యేక పూజలను భక్తులు నిర్వహించారు. విచ్చేసిన భక్తులకు ఆలయ కార్యనిర్వహణ సభ్యులు అన్నదానం చేపట్టారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామివారిని కొలిచారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.